నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అతి పురాతన శివక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం సోమశిల. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో పరమశివుడు లలితా సోమేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. అత్యంత మహిమాన్వితమైన శివధామంగా విరాజిల్లుతున్న సోమశిల లలితా సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. నమః శంభవే చ మమోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతారాయ చ అనే ప్రాపంచిక ఆనందము మోక్షానందము అయినవాడు, ప్రాపంచిక ఆనందాన్ని ప్రసాదించేవాడు, మంగళకరుడు, తన సాన్నిధ్యాన్ని పొందిన వారిని తనవలే శివమయం గావించేవాడైన శివుడు ఇలలో సోమశిలలో వెలసి భక్తులకు దివ్య దర్శనమిచ్చి వారి అభీష్టాలను సిద్ధింపజేస్తున్నాడు. సోమశిలలో ఉన్న శ్రీ లలితా సోమేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత పురాతనమైనది. పంచేశ్వరాలయాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఒకప్పుడు సంగమేశ్వర క్షేత్రానికి సమీపంలో ఉండేది. అయితే శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం ముంపునకి గురికావటంతో సోమశిల గ్రామంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించటం జరిగింది. లలితా సోమేశ్వర స్వామిగా అమ్మతో గూడి మహబూబ్ నగర్ జిల్లాలో వేంచేసి అడిగిన వారిదే ఆలస్యం అన్నట్లు అడిగిన వారందరికీ అభయమిస్తున్నాడు. శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ 12-13వ శతాబ్దాలలో మొదటగా సాంబశివుడు సంగమేశ్వర క్షేత్రం ఆవలి ఒడ్డున మంచాల గడ్డలో వెలిశాడు. విధివ్రాత చెరప ఎంతటి వారికైనా సాధ్యపడనట్లు సర్వజగాల నేలే జంగమదేవరకు విధివ్రాతకు తలవొగ్గక తప్పలేదు. శ్రీశైలం ప్రాజెక్టు మూలంగా సంగమేశ్వరాన్ని ఆ గంగాదేవి ఆలింగనం చేసుకోగా నిండా మునిగిన శివుడు లలితా పరమేశ్వరితో గూడి సోమశిలలో తలదాచుకున్నాడు. శ్రీశైలం ప్రాజెక్టు మూలంగా సంగమేశ్వర క్షేత్రం, మంచాలగెడ్డ గ్రామం రెండు వరద నీటి ముంపునకు గురికాగా భక్తులు స్వామివారి కోసం, ఆయన దేవేరి కోసం సోమశిలలో ఆలయం నిర్మించి పునఃప్రతిష్ఠుల గావించారట. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ. నల్లమల కొండలు మూడు వైపులా కనువిందు చేస్తుండగా 2 కనుమల నురుసుకుంటూ కృష్ణా నదీమ తల్లి ప్రవహిస్తుంది. ఆ స్పర్శకు మురిసిపోతూ ఆ కనుమలు దాటి రావటం ఓ మనోహర దృశ్యం. శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ సోమశిలను దర్శించే భక్తులు తమ మనోఫలకాలపై జీవిత పర్యంతం ఉండిపోయేలా ముద్రించుకుంటారు. ఈ సోమేశ్వర ఆలయం రాష్ట్రకూటులు,
కళ్యాణి చాళుక్యులు బాదామి చాళుక్యుల కాలంలో నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలు స్పష్టీకరిస్తున్నాయి. శివ సాంబ సదా శివ సాంబ శివ. కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులచే పాలింపబడి ఈ ఆలయం దినదినాభివృద్ధిగాంచి లోకోత్తరమయ్యింది. సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ. ఈ ఆలయంలో 32 స్తంభాలు గల మహామంటప నిర్మాణం 8 ఆలయాలను కలుపుతున్నది. స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియవాస శివ. ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సోమశిలలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ధర్మరాజు తన తమ్ములతోనూ పరివారంతోనూ తీర్థయాత్రలకు వచ్చి సంగమేశ్వర క్షేత్రంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నట్ట. వెంటనే భీమునికి చెప్పి ఒక లింగాన్ని తెమ్మని కాశీకి పంపాట. అయితే ముహూర్తం మించిపోతున్నందున సమయం అయిపోతుందన్న తొందరతో అక్కడ ఉన్న వేపమొద్దును లింగంగా భావించి ప్రతిష్ఠ చేశాట. భీముడు ముహూర్తం తర్వాత చేరుకోవటం, ధర్మరాజు అప్పటికే వేపలింగాన్ని ప్రతిష్ఠ చేయడంతో భీముడు ఆగ్రహంతో తను తెచ్చిన లింగాలను విసిరివేశాట. ఆ లింగాలు 5 చోట్ల పడి పంచేశ్వరాలయాలుగా ప్రసిద్ధి పొందాయి. అలా పంచేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందిన లింగమే సోమేశ్వర లింగం. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు సోమేశ్వర స్వామివారి లింగరూప దర్శనాన్ని మనసారా చేసుకుంటారు. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ. సోమేశ్వరుడు లలిత అమ్మవారితో కలిసి 12 జ్యోతిర్లింగ సమేతుడై ఇక్కడ ప్రతిష్ఠితుడయ్యాడు. గర్భాలయంలో భస్మమయుడైన శివుని ఆ భవుని శివశివ హరహర మహాదేవ అంటూ భక్తులు శివధ్యానంలో నిమగ్నులై మనసా వాచా స్వామిని దర్శించి పునీతులవుతారు. బంధవే నమః శివాయ నామ శోషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న లలితామాత అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ భ్రమరాంబ మాత అమ్మవారు లలితామాతగా పూజలు అందుకుంటున్నారు. ఆ లింగమూర్తిని తనివి తీరా దర్శించి ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న లలితాదేవిని భ్రమరాంబికా మాతగా దర్శించుకుంటారు. అంబనీవే అంబరమువే అమృతం వేగ అన్ని నీవే అనంతమువే పెదమాంబనీవే. ఆ అమ్మవారి నిండైన విగ్రహం ముందు మహామహిమాన్విత శ్రీచక్రం ఉన్నది. ఆ శ్రీచక్రానికి అనునిత్యము భక్తులు కుంకుమార్చనలు చేస్తారు. వర్షిణిగా సరిగరి గపద పగరి సదస గపద పద సరి సద పగద ప గపద గపద సద సరి ద గరి స సద గపద పగరి స. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. తదనంతరం ఇక్కడే వేంచేసియున్న శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఓంకార అమరేశ్వరుడు, భీమశంకరుడు, వైద్యనాథుడు, రామేశ్వరుడు,
ఔండా నాగనాథుడు, సోమనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుల దర్శనానుగ్రహం పొందుతారిక్కడ భక్తులు. పూర్వం ధర్మరాజు తన పరివారంతో తీర్థయాత్రలకు వచ్చి సంగమేశ్వర క్షేత్రంలో తానొక లింగాన్ని ప్రతిష్ఠించదలిచాడట. ఆ కారణంగా లింగ ప్రతిష్టకు కావలసిన లింగాన్ని కాశీ నుండి తెమ్మని తమ్ముడైన భీమసేనుణ్ణి ఆదేశించాడట. కాని భీముడు రాకమునిపే ముహూర్తం మించిపోతోందన్న భావన చేత అక్కడే ఉన్న ఒక వేప ముద్దునే లింగంగా ప్రతిష్ఠించాడట. ప్రతిష్ఠానంతరం పంచలింగాలు చేబూని అక్కడికి చేరిన భీమసేనునకు విషయం తెలిసి తన అన్నగారిపై ఆగ్రహంతో ఆ పంచలింగాలను విసిరివేశాడట. ఆ లింగాలు కాలక్రమేణా పంచలింగాలుగా ప్రసిద్ధి నొందాయి. ఈ సోమేశ్వరుని ఆలయ ప్రాంగణంలోనే కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ తల్లి బెల్లం కామాక్షమ్మగా భక్తుల పూజలందుకుంటున్నది. భక్తులు అమ్మని ఈ పేరుతో పిలుచుకోవటానికి ఓ కారణం ఉన్నది. అమ్మవారి నాభియందు గుడం నైవేద్యాన్నుంచి ఆ బెల్లాన్ని స్వీకరిస్తే అమ్మవారు సంతాన ప్రాప్తి కలగజేస్తారని భక్తుల విశ్వాసం. మరోచోట ఆంజనేయుడు భక్తులనాకర్షిస్తూ కరాలు మోడ్చిన వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆంజనేయుని అభయంగొని అలా వెళ్లిన వారికి కొద్ది దూరంలో ఆదిత్యాది నవగ్రహ దేవతలు భక్తుల గ్రహదోషాలు తొలగిస్తూ ప్రత్యాధి దేవతలతో సహా పర్వదినాల్లో భక్తుల విశేష పూజలందుకుంటున్నారు. గర్భాలయం వీడి బయటకు వస్తే ఆ పరిసరాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అదే ఆలయపు పురాతన విగ్రహాలు గతకాలపు స్మృతి చిహ్నాలుగా దర్శనమిస్తాయి. ఈ సోమశిల క్షేత్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం కూడా ఉన్నది. ఆధునికంగా నిర్మించిన ఈ ఆలయంలో వినాయకుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి తదితర దేవతలు కొలువై ఉన్నారు. వయోభేదం లేక భక్తులు సోమశిల క్షేత్రాన్ని దర్శించిన భక్తులెల్లరూ ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు. భక్తులు అనంతరం ఇక్కడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని జటపోలు గ్రామంలో ఉన్న మదనగోపాల స్వామి ఆలయానికి చేరుకుంటారు. శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం కూడా ఒకప్పుడు కృష్ణానది ఒడ్డున ఉండేది. అయితే శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా ముంపునకి గురికావటంతో దీన్ని తిరిగి ఇక్కడ పునర్నిర్మించడం జరిగింది. తమ యాత్రలో భాగంగా భక్తులు ఈ సోమశిలకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జటప్రోలు గ్రామాన వెలసిన మదన గోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇది శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతున్నది. పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రం త్రేతాయుగం నాటిదని తెలుస్తున్నది. ఈ ఆలయాన్ని సురభి సంస్థానాధీశులు సురభిరాజా మాధవరాయలు వడగల, సింగల వైష్ణవ సంప్రదాయానుసారంగా జటప్రోలు గ్రామంలో మంకాలకట్టలో నిర్మించారట. మాయావి అయి సీతాపహరణ గావించి వెళుతున్న రావణుణ్ణి ఎదిరించిన జటాయు రెక్కను ఆ రావణుడు ఖండించగా ఆ రెక్క ఈ గ్రామంలో పడి ఆ గ్రామం జటప్రోలు అయిందని పురాణాల మూలంగా తెలుస్తున్నది.
మదనగోపాల స్వామి దేవాలయం శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఉంటుంది. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జటప్రోలుని కేంద్రంగా తీసుకుని పరిపాలించిన కొల్లాపూర్ సురభి రాజా మాధవరాయలు వడగల తింగల వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో జటప్రోలులో శ్రీ మదనగోపాల స్వామి ఆలయాన్ని, తింగల పద్ధతిలో మంకాలకట్టలో శ్రీ మాధవస్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటారు. గర్భాలయాన ముగ్ధమోహన రూపుడైన మదనగోపాలుని రుక్మిణీ సత్యభామలతో సహా దర్శించి తరించవచ్చు. అక్కడే మరో చోట ఆళ్వారులు, గోదాదేవి, లక్ష్మీ అమ్మవారలను దర్శించుకోవచ్చు. దీనికి సమీపంలోనే పురాతనమైన మల్లీశ్వర స్వామి వారి కోవెల కూడా ఉన్నది. గర్భాలయంలో మల్లీశ్వర స్వామి వారు నయనానందకరంగా దర్శనమిచ్చి ఆధ్యాత్మిక లోకంలో భక్తులను విహరింపజేస్తాడు. వినాయకుడు, వీరభద్రుడు, పార్వతీ అమ్మవారులు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. మల్లీశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు పొందిన భక్తులకు అక్కడికి కొద్ది దూరంలోనే వేణుగోపాల స్వామి ఉన్నాడు. ఈ క్షేత్రాన్ని చేరుకునేందుకు ముందుగా కొల్హాపూర్ చేరుకుని 7వ నెంబరు జాతీయ రహదారిపై గల పెబ్బేరు నుంచి, నాగర్ కర్నూలు నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలు కొల్హాపూర్ చేరుకోవటానికి సౌకర్యంగా ఉన్నాయి. ప్రకృతి అందాలు తొణికిసలాడే కొండలు, ఆ కొండల నురుసుకుంటూ సాగే నదీమ తల్లి కృష్ణమ్మ ఒకవైపు ఈ సోమశిల క్షేత్రానికి ఒక కంఠాభరణమై విలసిల్లుతున్నది. పరమేశ్వరుడు ఆపన్న వరదాయకుడు, ప్రార్థించిన వారిని తప్పక ఆదుకునే కరుణామయుడు ఈ సోమేశ్వరుడు. ఆదిదేవుడుగా పూజలందుకుంటున్న ఆ స్వామి అందరి మీద తన కరుణారసధారను గంగాజలం వలె కురిపిస్తూనే ఉంటాడని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.